శ్వేతకి సంతోషించి, అదే కదా కావాల్సింది ఆడికి. అబ్బా, శివుడు చెప్పినట్లుగా 12 సంవత్సరాలు నియమాన్ని పాటించి శివుణ్ణి ప్రార్థించాడు. శంకరుడు మళ్ళీ ప్రత్యక్షమై, రాజా, నియమాన్ని బాగానే పాటించావు, నన్ను బాగానే సంతోషపెట్టావు, అయితే ఒక్కసారి శాస్త్రాన్ని పరిశీలించు. శాస్త్రవిధి ప్రకారం యజ్ఞాలను చేసే అధికారము విప్రులకే ఉంది. కాబట్టి నీ యజ్ఞాన్ని నేను చేయించలేను. ఇంత మాత్రాన 12 సంవత్సరాలు ఎందుకన్నావు అనుకున్నాడు, కానీ బయటకు చెప్పలేకపోయాడు. కానీ భూమిపై నా అంశంతో అవతరించిన ఒక విప్రుడు ఉన్నాడు, అతడు నీ యజ్ఞాన్ని చేయిస్తాడు. అప్పుడే చెప్పింటే నేను వెళుతుంటు కదా అనుకున్నాడు. దుర్వాసాగితి విఖ్యాతగా సహిత్వాం యాజయిష్యతి సహిత్వాం యాజయిష్యతి మన్నియోగాన్ మకా తేజ సంబారాక సంబ్రియం తుతే. ఆయన పేరు దూర్వాసుడు. నా ఆజ్ఞానుసారంగా ఆయన చేత నువ్వు యాగాలు చేయిస్తాడు. నేను చెప్పానని చెప్పు. ఇక నువ్వు పూజా సామాగ్రిని సిద్ధం చేసుకో అని అదృశ్యమయ్యాడు. శ్వేతకి సంతోషంగా నగరానికి వచ్చి, ఏంటో యజ్ఞం అంటే ఈడికి ఇట్లా ఉంది ఈ మహారాజుకి. యజ్ఞ సామాగ్రిని అంతా సిద్ధం చేసుకున్నాడు. ప్రజల కథ ఏం పట్టించుకోడు, యజ్ఞం చేయటం అంతే. మళ్ళీ శివుణ్ణి ప్రార్థించాడు. దేవా, మీరు చెప్పినట్లుగా అంతా సిద్ధం చేసుకున్నాను అన్నాడు. శివుడు వెంటనే దూర్వాసుడిని పిలిచి ఇలా అన్నాడు, మునీంద్ర, శ్వేతికి అనే రాజరిషి పుణ్యాత్ముడు, వీడు ముఖం, ఇతడి చేత యజ్ఞాలు చేయించు, ఇది నా ఆజ్ఞ అన్నాడు శివుడు. నేనంటే చేయించేవాడినే కాదు, ఎంతోమంది కన్నులు పోగొట్టాడు స్వామి అంటుంటే. ఆ మాట విని దుర్వాసుడు, అద్భుతం దేవా, నీ మాట బాగుంది, నీ ఆజ్ఞ బాగుంది, ఈ రాజు బాగున్నాడు, ఇతడి సంకల్పం కూడా బాగుంది, ఇతడి సత్కర్మ బాగుంది, ఇతడు చేసే దానాలు బాగుంటాయి, నీ ఆజ్ఞ నేను పాటిస్తాను, ఇతడు చేత యజ్ఞాలు చేయిస్తానని అంగీకరించాడు దూర్వాసుడు. శివుడికి నమస్కారం పెట్టి రాజు వెంట నడిచాడు. ఇద్దరూ రాజ్యానికి వచ్చారు. యాగశాలలో వెంటనే యాగం ప్రారంభమైంది. అంతా శాస్త్ర ప్రకారంగా జరిగింది. యజ్ఞం పూర్తి అయ్యింది. శ్వేతకి అందరికీ దక్షిణాలు బాగా ఇచ్చాడు. తర్వాత ఋత్విక్కులు దూర్వాస మహర్షి వద్దకు వచ్చి అనుమతి పొంది తమ ఇళ్లకు వెళ్ళారు. దూర్వాస మహర్షి కూడా రాజును ఆశీర్వదించి వెళ్ళాడు. తర్వాత శ్వేతకి బ్రాహ్మణుల ఆశీర్వాదంతోనూ ప్రజల జయకారాలతోనూ పురంలోకి అడుగుపెట్టాడు. చాలా కాలం రాజ్యం చేసి తరువాత ఋత్వికులతో కలిసి స్వర్గానికి వెళ్ళాడు. అంత ఇంతైంది, స్వర్గానికి వెళ్ళాడు కొనాకు. ఇలా శ్వేతకి 12 సంవత్సరాల పాటు చేసినటువంటి సత్రయాగంలో అగ్నిదేవుడు 12 సంవత్సరాలు నిరంతరంగా విశ్రాంతి లేకుండా హవిస్సును త్రాగాడు. పాపం, అగ్ని కదా తాగాల్సింది. తాగి 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 చాలా తాగాడు పాపం. నెయ్యిని బాగా త్రాగటం వల్ల ఆయనకు చాలా తృప్తి కలిగింది. ఇక ఏ యజ్ఞాల వైపు ఆయన చూడలేదు, వారిచ్చే హవిస్సు వైపు కూడా చూడలేదు. అంతగా తాగాడు 12 ఏళ్ళు. ఇంకేం తాగాడు పాపం. ఎక్కడికి వెళతా 2 చెంచాలు మనం తాగితేనే తట్టుకోలేము, బీపీ వచ్చి షుగర్ వచ్చి చచ్చిపోతాం. ఇంకా ఏం తాగాడు చెప్పండి. వారిచ్చే నెయ్యి వాసన కూడా పీల్చలేదు, చాలా అయిపోయింది వాడికి. ఎందుకంటే అగ్నిదేవుడికి హవిస్సును గ్రహించే శక్తి నశించిపోయింది. ఆయన తన రంగును కోల్పోయాడు. హవిస్సును తీసుకునే శక్తినే తెల్ల అయిపోయాడు.
తెల్లగా వాలిపోయాడు. ఆయనకే ఎట్లయిపోతే ఇంక చెప్పండి మన కథ ఏంటి? నెయ్యి తాగి 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 ఇంకేది తినటానికి శక్తి లేకుండా పోయింది. శరీరం అంతా తెల్లగా అయిపోయిందట. ఆయన తేజస్సు తగ్గిపోయింది. మూలలో కూర్చున్నాడు. కడుపులో వికారం కలిగింది, కడుపు తిప్పుతుంది. ఆయన కురుంగిపోయాడు. పాపం తన తేజస్సు క్షీణించిందని, తనలో మార్పు వచ్చిందని అగ్నిదేవుడు గ్రహించాడు. ఇటువంటి యజ్ఞం చేసే మహానుభావుడు ఉంటే అగ్నిదేవుడికి చాలామంది కళ్ళు పోగొట్టుకున్నారు. అగ్నిదేవుడికే పొట్టంతా పోయింది చూడండి, బాగా పొట్ట చెడిపోయింది. కడుపు నొప్పి అగ్నిదేవుడికి. అగ్నిదేవుడికే ఇట్లుంటే మనకైతే ఏమవుతుంది చెప్పండి మరి? అందుకనే ఎక్కువ నెయ్యి తినరాదు అని చెప్పడం. అందుకనే దీనికి బ్రహ్మదేవుడు వద్దకు వెళ్ళి ఇలా తన గోడును చెప్పుకున్నాడు. స్వామి దేవా, ఆ శ్వేతకి మహారాజు ఎక్కడ పుట్టాడో ఏమో, యజ్ఞాలు చేసి చేసి నన్నేమో సంతోషపెట్టాడు. ప్రారంభంలో తృప్తి చెందాను నేను. అయితే హవిస్సులను బాగా గ్రహించటం వల్ల నాకు అజీర్ణ వ్యాధి పట్టుకుంది స్వామి. అజీర్ణ వ్యాధి పట్టుకుంది. ఎక్కడ చూసినా కడుపు పట్టుకొని రావాల్సి వచ్చింది. అజీర్ణం. పాపం అగ్నిదేవుడికే ఇట్లయిపోయింది. అజీర్ణ వ్యాధి వచ్చింది స్వామి అన్నాడు. దీన్ని ఎలా తొలగించుకోవాలో తెలియటం లేదు స్వామి. తొలగించుకునే శక్తి నాకు లేదు స్వామి. ఎవరూ మందులు ఇవ్వరు స్వామి నాకు. నా తేజస్సంతా క్షీణించింది. నేను బలహీనుడైపోయాను. నన్ను అనుగ్రహించు, నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు. నేను ఎవరు అనుకోకండి, నేను అగ్నిదేవుడిని అండి. నేను మళ్ళీ పూర్వస్థితిని ప్రసాదించు. ఆడికి అనుమానం అయిపోయింది. నేను అగ్నిదేవుడిని చెప్పుకుంటున్నాడు. అసలు దాన్ని అక్కడుండే పుల్ల ఉందే, దాన్ని నేను దహించడానికి కూడా శక్తి లేదు స్వామి నాకు. ఆ పుల్లను అక్కడుందే ఒక గడ్డిపూచ, ఆ గడ్డిపూచను నేను దహించలేకపోతున్నా. నా చేత కావటం లేదు. బ్రహ్మదేవుడు నవ్వుతూ, ఆయనే నవ్వాడట. మనం ఎందుకు నవ్వకూడదు? నవ్వుకుందాం. నవ్వుతూ, అగ్నిదేవ, సర్వభక్షక, నీకి అజీర్ణ వ్యాధి 12 సంవత్సరాలు నిరంతరంగా నేతిని తాగటం వలన వచ్చింది నీకు. అదే తాగలనా? ఒకరోజు వదలకూడదా? నువ్వు వెళ్ళి తాగటమా నువ్వు? ఆయన వేస్తున్నాడని చెప్పేసి దానితో అరిగించుకునేటువంటి శక్తిని కోల్పోయావు నువ్వు. అదికాక తేజస్సును కూడా కోల్పోయావు. అగ్నిదేవ, విచారించకు, బాధపడకు. మళ్ళీ నువ్వు నీ పూర్వ రూపాన్ని పొందుతావు, స్వరూపాన్ని పొందుతావు, ఆరోగ్యవంతుడివి అవుతావు. అయితే కొద్ది కాలం ఓపిక పట్టు. సమయం రాగానే నేను ఆ అజీర్ణ వ్యాధిని నేను పోగొడతాను కదా, నీకెందుకు? స్వామి మీరు సమాధానం చేస్తున్నారు, ఒక్క క్షణము తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడే నాకు బాగు చేయండి. ఇప్పుడు అయ్యలేదయా, కాస్త ఉండయా. పూర్వము దేవతలు ఆజ్ఞాపించగా నువ్వు రాక్షసులు నివసించేటువంటి కాండం వనాన్ని దహించావు. ఇప్పుడు ఆ వనం మళ్ళీ పుష్టిగా పెరిగింది. అంతేకాకుండా ఇప్పుడు అన్ని రకాల జంతువులు అందులో నివసిస్తున్నాయి. వాటిని దహించి వాటి కొవ్వు చేత తృప్తి చెందిన తర్వాత నీకు మళ్ళీ ఆరోగ్యం చేకూరుతుంది. బాగా దహించేస్తే అంత మొత్తం సరిపోతుంది. బాగా ఎక్సర్సైజులు చెయ్యి, పరిగెత్తు. ఎక్కడ స్వామి లేయడానికి చేత కాదు, నేను చెప్పినట్టు విను. కనుక ఇప్పుడే వెళ్ళి కాండం వనాన్ని దహించు. ఇప్పుడెక్కడ వెళ్తాను స్వామి, నేను లేలేకపోతాను, దోక్కొని పోతున్నాను స్వామి, నేను దోకుతున్నాను స్వామి నేను. సరేపా, నీ ఇదంతా విన్నాను. నీ మాట ప్రకారంగానే నీకు ఈ అజీర్ణ వ్యాధి ఖండితం తొలగిపోవాలంటే ఇప్పుడే నువ్వు బయలుదేరు. ఆయన మాట ప్రకారం అగ్నిదేవుడు ఖాండవనానికి చేరాడు. బగ్గుమని మండి వనాన్ని దహించసాగాడు. ఆ సమయంలో ప్రాణులన్నింటికీ అగ్నిదేవుడు శత్రువైపోయాడు. అన్నీ కలిసి అగ్ని ఆర్భటానికి తమ వంతు ప్రయత్నం చేశాయి. అగ్నిదేవుడితో పోరాడాయి. ఏనుగులు తమ తొండాలతో నీటినంతా నింపుకొని త్వరగా వచ్చి అగ్నిని ఆర్పాయి. ఎన్నో పడగలున్నటువంటి పాములు కూడా నీటిని తెచ్చి ఆ పుత్కారం చేసి అగ్నిని ఆర్పాయి. ఇలా మిగిలిన ప్రాణులు తమ శక్త్యానుసారం ధూళిని చిమ్మి అగ్నిని ఆర్పేశాయి.
అగ్నిదేవుడు పూర్తిగా చల్లబడిపోయాడు. తృప్తి కాలేదు, చల్లబడిపోయాడు. అజీర్ణ వ్యాధి అట్లే ఉంది. మళ్ళీ ప్రయత్నించాడు, మళ్ళీ వాటి చేతిలో ఓడిపోయాడు. మళ్ళీ వాళ్ళు నీళ్లు పోస్తూనే ఉన్నారు, అన్ని ప్రాణులు కూడా అన్నీ ఒకటే అయిపోయాయి. అయ్యో, నాకు మాత్రం ఆరోగ్యం లేదే, అనారోగ్యంతో బాధపడుతున్నాను. ఇలా 7 సార్లు స్వామి నేను ప్రయత్నించినా కూడా నాకు అగ్నిదేవుడు గెలవలేకపోయాడు, కాండవనాన్ని కాల్చలేకపోయాడు, తన అజీర్ణ వ్యాధిని పోగొట్టుకోలేకపోయాడు అని గోడు చెప్పుకుంటున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. కాండవనాన్ని దహించటంలో 7 సార్లు విఫలమైనటువంటి ఆ 7 నాలుకలు గల అగ్నిదేవుడు నిరాశ చెందాడు, కోపించాడు. బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి ఉన్నది ఉన్నట్లుగా జరిగిన విషయమంతా చెప్పాడు. బ్రహ్మదేవుడు కాసేపు ఆలోచించి, ఓ అగ్నిదేవా, బాధపడకు, ఓర్పు వహించు, నాకిప్పుడే ఒక ఉపాయం తోచింది, దాని ప్రకారంగా నీ కోరిక అతి కొద్ది కాలంలోనూ తీరిపోతుంది. కంగారు పడకు, ఓపిక పట్టు. నీకు నరనారాయణ ఋషుల సహాయం చేస్తారు. నువ్వు వారితో కలిసి ఖాండవనాన్ని దహిస్తావు, నీ అజీర్ణ వ్యాధిని పోగొట్టుకుంటావు అన్నాడు. ఆ మాటలు విని అగ్నిదేవుడు చాలా సంతోషించి బ్రహ్మదేవుడికి నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. కొంతకాలం గడిచింది. బ్రహ్మదేవుడు చెప్పినట్లుగానే నరనారాయణ మహర్షులు భూమిపై అవతరించారు. అందుకు అగ్నిదేవుడు సంతోషించి మళ్ళీ బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళాడు. ఆయన చెప్తున్నాడు, ఓ అగ్నిదేవా, నేను నీకిప్పుడు ఖాండవనాన్ని దహించే ఉపాయాన్ని చెబుతున్నాను, విను. నరనారాయణౌ యౌతౌ పూర్వదేవౌ విభావసో సంప్రాప్తౌ మానుషే లోకే కార్యార్థం హి దివౌకసాం. ఆదిదేవులైనటువంటి నరనారాయణులనే ఇద్దరు దేవతల కార్యాన్ని సాధించటానికై మనుష్యలోకంలో అవతరించారు. అర్జునం వాసుదేవంచ యౌతౌ లోకోభి మన్యతే తావేతౌ సహితావేహి తావేతౌ సహితావేహి ఖాండవస్య సమీపతః. అక్కడ జనులు వారిని అర్జునుడని వాసుదేవుడని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు వారు ఖాండవనానికి దగ్గరలోనే ఉన్నారు. నువ్వు వారి వద్దకు వెళ్ళి ఖాండవనాన్ని దహించటంలో సహాయం చేయమని కోరుకో. నీకు ఇంకా తిరిగే ఉండదు. నిన్నెవడూ ఆపలేడు, ఆర్పలేడు. ఇంతవరకు ఆర్పుతున్నారు. అక్కడ ఉండే పాములు ఆర్పుతున్నాయి, అక్కడ ఉండే పెద్ద పెద్ద ఘట సర్పాలు ఆర్పుతున్నాయి, ప్రాణులంతా ఆర్పుతున్నాయి, నీళ్లు తెచ్చిపోస్తున్నారు, ఏనుగులన్నీ ఆర్పుతున్నాయని చెప్పావు కదా. ఇక నిన్ను ఎవరు ఆర్పలేరు. నువ్వే ఇంద్రాది దేవతలను కూడా ఎదిరిస్తావు. వనాన్ని దహించి నీ కోరిక తీర్చుకుంటావు. నీ రోగాన్ని, అజీర్ణ వ్యాధిని పోగొట్టుకుంటావు. కాదండి, మనము నిన్న 3 రోజుల నుంచి ఇదే పని పెట్టుకున్నాం. అగ్నిదేవుడికి అజీర్ణ వ్యాధి. అగ్నిదేవుడికే అజీర్ణ వ్యాధి అయితే మరి ఆయన ఎందుకు అన్నీ ఆ మహారాజు, సీతకి మహారాజు చేసినటువంటి యజ్ఞం చాలా ఆవు నెయ్యు, లేక బర్రెగొడ్డు నెయ్యు, ఏ నెయ్యు, ఏం కథనో అందరూ తీసుకొచ్చేస్తారు కదా మహారాజుకి. పాలు, పెరుగు, వెన్న. ఏం ఒకే ఆవుది అనుకున్నారా? లేక ఒట్టే ఆవులు అనుకున్నారా? ఏ కపిల గోవుది అనుకున్నారా? మనకు తెలిసినట్టుగా ఆవుని పిండి దాంతో చేసినటువంటి వెన్నతో. అందుకనే పూర్వంలో
1000 గోవులు, 1,00,000 గోవులు, 200 లక్ష గోవులు ఇట్లా దానం ఇచ్చేవాళ్ళు యజ్ఞయాగాదులకే. ఎందుకంటే సమృద్ధిగా ఉండింది అప్పుడు, ఈ తాపత్రయాలు లేవు. కానీ జనాభా కూడా ఎక్కువ ఉన్నారు అప్పుడు కూడా, ఇంతకన్నా ఎక్కువ ఉన్నారు. కానీ ఆ లెక్కలు లేవులేండి అప్పుడు. ఆ టైంలో పెట్టే బాగుండు. ఏదో మనం మహాభారత యుద్ధంలో మాత్రం అక్షోహిణి అంత మాత్రం అనుకున్నాం. దానికి క్యాలిక్యులేట్ చేసుకొని ఒకరికి 5 మంది ప్రకారంగా అనుకుంటే కూడా అది కూడా జనాభా ఎక్కువే కదా, అది అనుకుందాం. ఇంకా మిగతాది ఎంతమంది ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు. అందుకని పూర్వంలో ఎవరికైనా పెద్ద పెద్ద వాళ్ళకి 100 గోవులు, 2 లక్షల గోవులు ఈ విధంగా దానాన్ని ఇచ్చేవారు. మనం మొదట్లో అనుకున్నాం, 200 గోవుల్ని, 2 లక్షల గోవుల్ని ఎందుకు దానం ఇస్తారంటే ఇదే పని వాళ్ళకి, ఇంకేం పని లేదు. పెద్ద పెద్ద యజ్ఞాలు చేయించడమే మహారాజులకి. దేశం సుభిక్షంగా ఉంది, మంచి వానలు అక్కడక్కడ, మంచి పంటలు, మరి దొంగతనాలు లేవు, మోస చింతన లేదు, మోస వ్యాపారం లేదు. సుఖంగా ఉన్నారు అందరూ బాగున్నారు. అందరికీ పుత్రి నిండుగా ఉన్నారు అందరి ఇళ్లలో. మరి రెండోది ఇంకోటి, అనారోగ్యం లేదు ఎవరికి. వాడికి దగ్గు పట్టింది, వీడికి పడిశం పట్టింది, వాడికి క్యాన్సర్ వచ్చింది, వీడికి ఆపరేషన్ అవుతున్నది, వీడికి కరోనా వచ్చింది, ఏ నోరు లేదు. మరి ఏం చేస్తారైతే మహారాజులు? వేటకని వెళ్ళేది, క్రూర మృగాల్ని చంపేది, ఎంత అని చేస్తారు వాళ్ళు. పోని 5-6 మంది పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఎంత అని పెళ్ళిళ్ళు చేసుకొని ఎంత అని వాళ్ళు ఆ భార్యలతో కానీ భర్తలతో కానీ తిరుగుతారు. చెప్పండి, ఏం చేస్తారు? ఇక వాళ్ళు అందరూ ధార్మికంగా ఉండేటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద మహర్షుల యొక్క భక్తులు వాళ్ళు. అందుకని పెద్ద పెద్ద యజ్ఞాలు, ఒకరికన్నా ఒకరు ఎక్కువ చేసేవాళ్ళట. ఈయన ఒక యజ్ఞం చేస్తే దానికన్నా ఎక్కువ యజ్ఞం చేసేవాడు. అందుకని ప్రతి చోట యజ్ఞం. ఆ యజ్ఞానికి ఏం చేసేవాళ్ళు? అగ్నినే కదా ప్రధానం. ఇక అన్ని చోట్లను ఈ మహారాజు యజ్ఞం 3 రోజుల కిందట మహారాజు అనుకున్నాం కదా, ఆ శ్వేతకి చేసినటువంటి యజ్ఞాలు విపరీతంగా ఉన్నాయట. ఇదిగాక చిల్లర యజ్ఞాలు దండిగా. ఇంకా ఏం చేస్తాడు? ఆ నూనె అంటే నూనె అని నేను అంటున్నాను, ఆ నెయ్యి తాగి 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 అజీర్ణ వ్యాధి వచ్చింది. అశ్విని దేవతలు కానీ, పక్కలో ఏ దేవతలు కానీ, ధన్వంతరి కానీ ఎవరు లేరు. ఏం చేస్తాడు? అందుకని కొంచెం అగ్ని పడి, ఇంకొక చోట అగ్ని పడితే కొంచెం తీరిపోతుంది. వనాన్ని దహించి నీ కోరిక తీర్చుకో బ్రహ్మదేవుడు చెప్పాడు. అజీర్ణ వ్యాధిని, నీ రోగాన్ని, అజీర్ణ వ్యాధిని పోగొట్టుకుంటావు అని వరం ఇచ్చాడు. ఆ వీరులిద్దరూ ఒక్కటై వనంలోని ప్రాణులన్నిటినీ నివారిస్తారు, ఇంద్రుణ్ణి కూడా ఎదుర్కొంటారు. ఇది సత్యం, సందేహం లేదు అన్నాడు. ఆ ప్రాణులందరినీ ఎదుర్కొడతారు వాళ్ళు, యోచన చేయొద్దు. నీళ్లు ప్రశ్ననే లేదు నీకు, వెళ్ళును. వెంటనే అగ్నిదేవుడు బ్రహ్మదేవుడికి నమస్కారం పెట్టి, చాలు ఇంత చేస్తే చాలు, నాకు నీ దగ్గర మందు దొరుకుతుందని వచ్చాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.